అండి అందరూ బాగున్నారా? మన ప్లేట్ ఎంత కలర్ఫుల్గా ఉంటే మనం అంత హెల్తీగా ఉంటామంటారు కదా, అలాంటి రెసిపీ ఇది. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అమ్మ, నా పేరు దివ్య. ఇక్కడ నేను వెజ్ రైస్ పేపర్ రోల్స్ చేస్తున్నాను. దానికోసం ఆనియన్స్, క్యారెట్స్, రెడ్ బెల్ పెప్పర్ అండ్ యెల్లో బెల్ పెప్పర్ ఇవన్నీ సన్నగా కట్ చేసుకుని కొంచెం ఆయిల్లో ఉప్పు, ఆరిగానో అండ్ చిల్లీ ఫ్లేక్స్ వేసి కొంచెం షాలో ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి టూ సాఫ్ట్ అయిపోకూడదని కొంచెం షాలో ఫ్రై అయ్యి క్రంచీగా ఉంటేనే బాగుంటుంది. ఈ కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత మనము రైస్ పేపర్లో ఈ వెజిటబుల్స్ అన్నీ స్టఫ్ చేసుకుని రోస్ట్ చేసుకోవాలి. ఈ రైస్ పేపర్ ఎనీ స్టోర్లో దొరుకుతుందండి, ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. దీన్ని కొంచెం ఒక 2 seconds వాటర్లో ఉంచి తీస్తే సాఫ్ట్ అయిపోతుంది. అదర్వైజ్ ఎక్కువసేపు ఉంటే సాగీ అయిపోతుంది. సో 2 seconds వాటర్లో సరిపోతుంది. వాటర్లోంచి తీసుకున్న తర్వాత మనం వెజిటేబుల్స్ వేసుకొని మనం పొట్లాంలా చుట్టుకోవడమే. దీన్ని నేను రైస్ పేపర్ పొట్లామ్స్ అని నా కిడ్స్కి చెప్తాను. అండ్ వాళ్ళ ఫేవరెట్ కూడా, ఎప్పుడు చేసినా బాగా ఎంజాయ్ చేస్తారు. సో వీటిని మనం అన్నీ స్టఫ్ చేసుకుని రోల్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్లో అటు ఇటు పాన్ ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా క్రంచీగా భలే ఉంటాయండి. అండ్ మనకి ఎప్పుడైనా రోటీ, రైస్ బోర్ కొట్టాయి, డిఫరెంట్గా ఏదైనా అనిపించినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా యమ్మీగా ఉంటాయి. మనం తింటూ ఉంటే క్రంచీగా, క్రిస్పీగా, సూపర్ యమ్మీగా ఉంటాయి. గ్రీన్ చట్నీ ఆర్ ఎనీ సాస్తో ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.